హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే కరెంట్ అఫైర్స్ నవంబర్ మంత్కి సంబంధించిందండి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి. సో అక్కడ నాకు మెసేజ్ చేయండి. డైలీ మన ఛానల్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కూడా, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. కరెంట్ అఫైర్స్ అయితే ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ బిట్ వచ్చేసి సృజనాత్మక విధ్వంసం అనే భావనపై విస్తృత పరిశోధనలు చేసినందుకు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? సృజనాత్మక విధ్వంసం అనే భావనపై విస్తృత పరిశోధన చేసినందుకు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? నేను క్వశ్చన్ 2 సార్లు, ఆన్సర్ కూడా 2 టైమ్స్ అయితే చదువుతానండి. కేర్ఫుల్గా విని అర్థం చేసుకొని మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఆన్సర్ వచ్చేసి జోయల్ మూకీ, ఫిలిప్ అగియన్, పీటర్ హవ్విట్లకైతే నోబెల్ ప్రైజ్ అయితే ఆర్థిక శాస్త్రంలో రావడం జరిగింది అనమాట. మోకేర్, హవ్విట్, అగియన్లు క్రియేటివ్ డిస్ట్రక్టర్ను మెరుగ్గా వివరించారైతే ఆ నోబెల్ ప్రైజ్ కమిటీ అయితే తెలియజేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ సూచీలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ ఏది? హెన్లీ పాస్పోర్ట్ సూచీలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ ఏది అంటే సింగపూర్ పాస్పోర్ట్ అండి. ఈ పాస్పోర్ట్ కలిగిన వారు 193 ప్రపంచ దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చంట. ఈ పాస్పోర్ట్ కలిగిన వారు 193 ప్రపంచ దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చంట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి 2025 సెప్టెంబర్ 17న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం ఏది? భారత ప్రధానమంత్రి 2025 సెప్టెంబర్ 17న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి మహిళలు, పిల్లల ఆరోగ్య రక్షణను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. దేశంలో ఉన్నటువంటి మహిళలు, పిల్లల ఆరోగ్య రక్షణను బలోపేతం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మన దేశంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 23న జరుపుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భారత ప్రధానమంత్రి 2025 సెప్టెంబర్ 14వ తేదీన దేశంలో మొట్టమొదటి వెదురు ఆధారిత బయో ఇథనాల్ కేంద్రాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించారు అంటే అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్ ప్రాంతంలో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బయో ఇథనాల్ను ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారు అంటే మొక్కజొన్న, వెదురు, ఆహార ధాన్యాలు, చెరకు, కాయగూరల వ్యర్థాలు మొదలైన వాటి నుంచి జీవపరమైనటువంటి పద్ధతిలో ఈ ఇథనాల్ని అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. C2H5OH అన్నమాట ఇథనాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ బయో ఇంధనాల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆగస్టు 10వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. దీన్ని శిలాజేతర ఇంధనాల ప్రాధాన్యత గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం అన్నమాట. ఈ బయో ఇంధనాల దినోత్సవం యొక్క లక్ష్యం ఏంటంటే శిలాజేతర ఇంధనాల ప్రాధాన్యత గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి
ప్రధాని మోడీ ధనధాన్య కృషి యోజన. ప్రధాని మోడీ ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ పథకాలను ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు అంటే ప్రధాని మోడీ ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ పథకాలను ఎక్కడ ప్రారంభించారంటే అక్టోబర్ 11న ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో. ఢిల్లీలో ఉన్నటువంటి భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే దేశంలో వ్యవసాయం పరంగా వెనుకబడినటువంటి 100 జిల్లాల్లో పంటల ఉత్పాదకత పెంపు చేసి పశుసంవర్ధకంపై దృష్టి పెట్టి సాగు విస్తీర్ణాన్ని 35 లక్షల హెక్టార్ల వరకు పెంచాలనేది లక్ష్యం అన్నమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ నోట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. అంతేకాకుండా మంత్లీ వైజ్ పీడిఎఫ్లు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో నాకు అక్కడ మెసేజ్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు. నేను మంత్లీ వైజ్ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.